రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిబొడ్డున మొన్న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ఒక దుర్ఘటనకు నిరసనగా సుమారు మన భారతీయులు 9 మంది చనిపోవడం, అలాగే 24 మంది తీవ్ర అస్వస్థతతోటి హాస్పిటల్ పాలవడానికి నిరసనగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో అన్ని ప్రధాన చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి మాట్లాడితేమో రాజకీయాలు అంటారు, కానీ దేశంలో ఇంత ఒక అవాంఛనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఉగ్రవాదులు చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి వర్యులు అటు సంఘటనను సందర్శించకుండా భూటాన్ పర్యటనలో బిజీగా ఉన్నారన్న ఒక మంచి అంశాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. అలాగే మరి యొక్క దేశంలో ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో అప్పుడు ఇట్లాంటి ఉగ్రదాడులు జరగడం ఏమిటి అని చెప్పని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి 2019 లోక్సభ జనరల్ ఎన్నికలు వచ్చే ముందు కూడా పుల్వామా అటాక్ దాడి జరిగింది. మరి ఆ యొక్క పుల్వామా ప్రాంతానికి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ అయినటువంటి ఆ యొక్క సత్యపాల్ మాలిక్ గవర్నర్ గారు కూడా, ప్రస్తుతం మాజీ గవర్నర్ గారు, వాళ్ళు కూడా మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 300 కిలోల RDX తోటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు తిరుగుతున్నారు. ఈ సమాచారం మేము అప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని స్పందించకపోవడం వల్లనే, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఒక ఉగ్రదాడి జరిగిందని కూడా అప్పటి గవర్నర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇటీవల కూడా మొన్న పహల్గామ్లో కూడా 2024 లాస్ట్ ఇయర్లో కూడా మరి ఒక హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలున్న సందర్భంలో మరి ఒక పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. మరి పాకిస్తాన్ పోయి ఆపరేషన్ సింధూర్ చేసినాం అని చెప్పని గొప్పగా చెప్పుకునేటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ ఇవాళ భారతదేశంలో ఎందుకు ఉగ్రవాదం మొదలైందనే విషయం గురించి ఆలోచించాలి. అలాగే ఆ యొక్క 4 ఉగ్రవాదులు ఎవరైతే అప్పుడు పహల్గానికి కారణమయ్యారో వాళ్ళు ఈ రోజు వారికి కూడా దొరకలేదు అని అంటే దీని వెనుక ఎంత పెద్ద రాజకీయ కుట్ర నడుస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగినటువంటి సంఘటనకి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సంఘటనలను కూడా దృష్టిలో పెట్టుకొని నైతిక బాధ్యత వహించి హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరిద్దరు కూడా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు.